అయ్యా కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే యొక్క మానవుడు మెస్సెంజర్, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. చిన్న జిఆర్ స్వామి గారు మాట్లాడినటువంటి మాట, మన మతాన్ని మనము పూజించుకొని ఇతర మతాలని గౌరవించాలి అని చెప్పినటువంటి వారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మాటను మాట్లాడేశారు. కన్యకు పిల్లలు పుట్టడం ఏంటి, కన్యకు పుట్టినటువంటి మాట మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందని వారు ఆ మాట మాట్లాడుతూ ఆ సభను మరొక కోణంలోకి తీసుకువెళ్ళారు. అంతకుముందు ఎవరైనా సరే ఏదైనా విరుద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు వెంటనే వారి నాలుకను ఇలా చేయాలని మాట్లాడినటువంటి వారు అన్ఎక్స్పెక్టెడ్గా మరలా ఇంకొక కోణంలోకి వెళ్ళిపోయి ఈ సభలో అద్భుతమైనటువంటి సభగా ఉన్నటువంటి దాన్ని మరలా ఈ కోణంలో తీసుకొచ్చి క్రైస్తవులపైన తనకున్నటువంటి కోపాన్ని కావచ్చు, లేక తనలో ఉన్నటువంటి ఆవేశాన్ని కావచ్చు ఈ మాట ద్వారా వ్యక్తపరిచారు. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్, ముందుగా మీ అందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ వీడియోను ప్రారంభించుకుందాం. విజయవాడలో జరిగినటువంటి సభ, కరుణాకర్ గారు ఏర్పాటు చేసినటువంటి సభ, ఆ సభలో చిన్నజీర స్వామి గారు చక్కగా మాట్లాడారు. ముందుగా ఇతర మతాల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, అంతేకాకుండా ఆ సభకు వచ్చినటువంటి నాయకుల గురించి కానీ, అంతేకాకుండా ఆ సభను ఏర్పాటు చేసినటువంటి వారి అందరి గురించి కానీ చాలా చక్కగా మాట్లాడిన తర్వాత ఈ మాటను మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు ముందుగా విందాం. ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే అయ్యా కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? చూస్తారు కదా, కన్యకు ఎలా పుడతారండి అని అన్నప్పుడు ఆ మాట విరుద్ధంగా ఉంటుందని చెప్పేసి వారు ఆ మాటను అక్కడ వ్యక్తపరిచారు. సో మంచిదే. అంతేకాకుండా ఈ మాటను మనం ఎలా తీసుకోవాలనే దానికంటే ముందుగా ఒకసారి పుట్టపర్తి సాయిబాబా గారు ఇంతకుముందు కూడా వారు మాట్లాడారు. అదే మాట మీద నేను చాలాసార్లు వీడియో కూడా చేశాను. మరొకసారి క్రీస్తు జన్మను గురించి మరియతో ఆ కాలంలో ఉన్నటువంటి జ్ఞానులు మాట్లాడుతున్నటువంటి మాట చక్కగా వారు వివరిస్తూ దాని అర్థాన్ని కూడా చెప్పారు. ఆ మాట విన్న తర్వాత ఈ వీడియోని గురించి మనము మాట్లాడుకుందాం. ముందుగా విందాం. జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ. ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మేరీతో చెప్పాడు, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు, అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. మూడవ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యం అనేటువంటి మనకు సుస్పష్టంగా గోచరమవుతుంది. భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సెంజర్, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి వాడు. దీనిని మెస్సెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి మూడు భాగములుగా విభజించి. రైట్, విన్నారు కదా. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ మరొకసారి గుర్తు చేస్తున్నటువంటి మాట, చిన్నజీఆర్ గారు ఇలా మాట్లాడారు అనే మాటకు నేను కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్, కన్యకు పుట్టడం అనేది దేవుని చిత్తం, అది దేవుని ప్రణాళిక. దేవుని యొక్క హస్తము ఏమైతే చేయగలదో అది సమస్తము కూడా చేసి చూపించగలదు. అయితే గమనించండి, ఈ సృష్టిలో ప్రతి మానవుడు మట్టితో నిర్మించబడ్డాడు, మట్టితో చేయబడ్డాడు అని చెబుతుంది బైబుల్. సో మీ శరీరంలో మట్టి లేదని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉంటే అది దేవునికి అసాధ్యమే, ఇది కూడా అసాధ్యమని ఎవరైనా నమ్ముతారు. మీ శరీరంలో మట్టి లేదని, నా శరీరంలో మట్టి లేదని ఎవరైనా నిరూపించగలరా? ఒకప్పుడు డార్విన్ కోతి నుండి మనిషి వచ్చేసాడు, కోతులో నుండి మనిషి జన్మ జరిగిందని చెప్పేసి డార్విన్ సిద్ధాంతం చాలా రోజుల వరకు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. ఆ తర్వాత ఏ విషయాన్ని కూడా వారు నిరూపించలేక ఓడిపోయారు. జీవ పరిణామ సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతాన్ని బట్టి కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. మంచిది. ఈ సమయంలో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చిన్నజీఆర్ గారు అప్పటి వరకు అన్ని మతాలకు సానుకూలంగా మాట్లాడి అందరి వైపు పక్షాన నిలబడి
మంచిగా మాట్లాడి మళ్ళీ ఇలాంటి వాటి మాటలు చెప్పి ఒక మతాన్ని, ఒక విశ్వాసాన్ని రెచ్చగొట్టడం అనేది బాగోలేదు. సో ఆ విషయం పైన కొంత క్లారిటీ ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రశ్న గుర్తుంది కదా, నేను మట్టితో పుట్టలేదు, మట్టిలో నుండి పుట్టలేదు, నా శరీరంలో మట్టి లేదు అని ఎవరైనా నిరూపించగలిగితే కన్యకు యేసుక్రీస్తు ఎలా పుట్టారు అనే విషయం క్లారిటీగా అర్థమవుద్దండి. నీ శరీరంలో మట్టి లేదు అంటే యేసుక్రీస్తు వారు పుట్టలేదని అనుకోండి. మీ శరీరంలో మట్టితో నిర్మించబడలేదనుకోండి, యేసుక్రీస్తు వారు అలా జన్మించలేదని కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఈ విషయంలో నేను 2 మాటలు తెలియజేస్తాను. ఏంటి ఆ విషయాలంటే, తీతు పత్రిక బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 2 మాటలు ఉంటాయి. ఆ విషయాన్ని మీకు గుర్తు చేసి నేను మాటను ముగిస్తాను. ఏమన్నట్టుందంటే తీతు పత్రిక 3:9 అవివేక తర్కములు, వంశావళులను, కలహములు, ధర్మశాస్త్రములు కూర్చున్నటువంటి వివాదములు నిష్ప్రయోజనములు వ్యర్థములై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండమని చెబుతా ఉంది. నేను మొట్టమొదటిసారిగా ఆ లైవ్ని చూస్తూ ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు చిన్నజీఆర్ గారు. ఆ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా స్పష్టంగా మంచిగా అనిపించింది. మనందరం కలహాలు పెట్టుకోవద్దు, చక్కగా ఉండాలి అని బోధించారు. ఆ బోధించిన తర్వాత ఇక్కడ వెంటనే మరలా ఇలాంటి విషయాన్ని రెచ్చగొట్టారు. ఆ తర్వాత బైబిల్ని చూద్దాం ఒకసారి. 10వ వచనంలో మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారుడు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించమని చెబుతా ఉంది. మతములకు మధ్య భేదములు కలిగించే మనుషులు ఉంటారు. అర్థమవుతుందా? నిజంగా పుట్టపర్తి సాయిబాబు గారు, నేను వారి యొక్క అభిమానిని, నేను ఇప్పటికీ కూడా స్టిల్ వారు, ఎందుకంటే అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటారు. చిన్నజీఆర్ స్వామి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టమే. నేను చాలా వీడియోస్ చేస్తాను, చూడవచ్చు మీరు. కానీ వారు ఇలాంటి మాట మాట్లాడటం అనేది సబబు కాదు. అంతేకాకుండా 11వ వచనాన్ని చూస్తే, అట్టివాడు మార్గమును తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. మతాల మధ్యలో శిక్ష పెట్టేవాళ్ళు, మతాల మధ్యలో విద్వేషాలు రగిలించేవాళ్ళు. గమనించండి, ఒకవేళ ఆ మతంలో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉందా అది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాడిని కంట్లో నలుసులు తీయటానికి ప్రయత్నాలు చేయమాకండి దయచేసి. కాబట్టి ఈ విషయంలో నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, కన్యక పుట్టాడు, ఆయన వచ్చాడు, జన్మించాడు. ప్రతి మానవాళి యొక్క పాపములు మోయటానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడా అంటే కూడా ఆయన అదే పనిగా వచ్చాడు. ఆయన భూమిని, ఆకాశము నిర్మించాడా? బైబిల్ ప్రకారంగా ఆయన నిర్మించాడు. ఇవన్నీ కూడా చరిత్ర ఆధారాలతో నిరూపించబడుతూ ఉన్నాయి. కాబట్టి స్నేహితులారా, ఎవరికి ఎవరు శత్రువులు కాదండి. నేను అందుకే ముందు మీ అందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తిస్తాను. ఎవరికి ఎవరు శత్రువులు కాదు, మనందరం స్నేహితులం. కొంతమంది సత్యం తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమంది సత్యం కొంచెం ఆలస్యంగా తెలిసి ఉండొచ్చు. కానీ ఇలాగ నా విమర్శలు తీసుకురావద్దని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ముందుగా చిన్నజీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు. అంతేకాకుండా మరి మన మధ్యలో లేనటువంటి పుట్టపర్తి సాయిబాబా గారు కూడా వారి యొక్క ఆత్మకు శాంతి కలిగి వారు నిత్యరాజ్యంలో ఉండాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత రమణానంద మహర్షి కానీ, రమణామూర్తి గారు కానీ, ఆ తర్వాత స్వామి వివేకానంద కానీ, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి. బ్రతికున్న వాళ్ళు ఉన్నారు, బ్రతికి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, చాలామంది కృష్ణుని ఆరాధిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా కించపరచొద్దని, ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి మతం గొప్పదని అనుకుంటే వారిదే గొప్పది. ఎవరి దగ్గర వాళ్ళు స్టాండర్డ్గా ఉండండి. మీ విశ్వాసము మిమ్మల్ని రక్షించునుగాక. ప్రైజ్ గాడ్. అందరికీ కూడా శుభాలు.